హిందీలో అల్లు అర్జున్ గారికి బేవత్సమైన క్రేజ్ ఉంది కదా. అవునండి. సో మీ బేబీ హిందీ రీమేక్ ప్రమోషన్స్ ఆయనతో చేయించే అవకాశం ఉందా? అండ్ నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక రకంగా వాడతానండి. సో అది ఆ ప్రెస్ మీట్లో చెప్తాను. మణికందన్ సార్, సార్ ఇది మీరు తమిళ్లో సూపర్ స్టార్స్తో కీ రోల్స్ చేశారు, కీ క్యారెక్టర్ రోల్స్. వాటికి తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది. సో తెలుగులో ఎవరితోనైనా కీ క్యారెక్టర్ రోల్స్ చేయగలిగితే ఏ స్టార్తో చేయగలరు అంటే పర్టికులర్లీ? I'm waiting to do it. Literally, as I said in an earlier interview, there are like extremely talented people over here. Like they have broken so many records, boundaries. So it is their decision, not mine. They have to call me. If they call, then next second I'll. Then who is your favorite? Everyone. మీరే చెప్పండి, ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ సో మెనీ ఆఫ్ దెమ్ ఉన్నప్పుడు ఏదో ఒక్కరిని ఎలా చెప్పగలను? మారుతి సార్, ఇలాంటి రిలేషన్షిప్ డ్రామాని మీరు ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నారు, విష్ చేశారు అలాంటి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకవేళ చేస్తే ఏ హీరోని చూజ్ చేసుకుంటారు అండ్ ఎందుకు? కాదు కదా, ఇలాంటి కథలు ఉన్నాయి అన్నాను. అంటే ఇవన్నీ ఏంటంటే ట్రెండ్ని బట్టి ప్రేమ మారిపోతూ ఉంటుంది. అంటే ప్రేమ మారదు, కథలు మారుతుంటాయి. నా దగ్గర ఉన్న కథలు అప్పుడు దీంట్లో ఉన్నాయి. బట్ ఇలాంటిది నిజంగా అలాంటి అవకాశం వచ్చి తీయాలని టైము అన్నీ దొరికితే తీస్తాను అని అన్నాను. అంతేగాని ఇప్పుడు తీస్తానని కాదు. అది ఎవరు ఏంటనేది ఆ రోజు నేను తెద్దాం అనుకుని డిసైడ్ అయితే ఆ రోజు ఎవరు ట్రిగ్గర్ అవుతారో వాళ్ళతో. థ్యాంక్ యూ. హలో మణికందన్ గారు. హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్, నిజంగా చాలా బాగుంది ట్రైలర్, ఇంకా సాంగ్ కూడా ట్రిప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ తమిళ్లో ఇప్పుడు ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది. అండ్ మీరు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా మొత్తం సినిమా చేసే టైంలో చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి, అంటే ఇది రియల్ లైఫ్లో కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది అని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన సీన్ ఏదైనా ఉందా సినిమాలో? ఎవ్రీ సీన్. Particularly one scene, and okati. I can't really pick one scene, but because the film, if you watch the film, then you'll understand what I'm trying to say. Because every scene is totally interconnected with every other scene. Because the whole screenplay is kind of a cascade effect. If you remove one particular scene, then you cannot understand what's happening. So it is like. Every other scene, every next scene, we have to like forecast that which is going to happen later, and then we have to perform.